ఏంటమ్మా మధ్యరాత్రి లేచి కిచెన్ లో ఏం చేస్తున్నావు? ఆకలి అవుతుందా? మ్యాగీ చేసుకుంటున్నావా? నాకు కూడా కొంచెం చేయమ్మా. నైట్ కాదు, మార్నింగ్ 6 అవుతుంది, అందుకే అందరికి టిఫిన్ రెడీ చేస్తున్నా. నీకు పొద్దు పొద్దున్నే లేచి అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక పని చేయమ్మా, పోయి జాబ్ లో జాయిన్ అవ్వు. ఆ పనులన్నీ అక్కడ చేసుకో. అసలే 2 hours బిఫోరే పడుకున్నా నేను. అరే ఒకసారి నా మాట వినండి. ఏమైందమ్మా? వాడు ఎందుకంత సీరియస్ వెళ్తున్నాడు? ఏం లేదత్తమ్మా, నిన్న నైట్ చిన్న గొడవ అయింది. నీకెన్నిసార్లు చెప్పాలమ్మా నా కొడుకు నీ గుప్పెట్లో పెట్టుకోమని? విషయం ఇక్కడ తెలిసిందంటే మాట్లాడుకుంటూనే ఉంటారు. వీడు వీళ్ళ నాన్నలాగే. అవునమ్మా, పెళ్లికి ముందు నీకు ఎవరైనా ఎక్స్ ఉన్నారా? అలా ఎవరు లేరత్తమ్మా. ఉండే ఉంటారులే. చెప్పు చెప్పు, నా స్టోరీస్ కూడా చెప్తా నేను. కాలేజ్ లో ఉన్నప్పుడు అభినవ్ అని, ఫుల్ నేమ్ అభినవ్ దేశలంక, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. యూఎస్ లో ఉంటున్నాడు. నా దగ్గర అందరి డీటెయిల్స్ ఉంటాయమ్మా. ఒరే ఇతను చాలా రిచ్ అమ్మా, ఇతను వదిలేసి ఇక్కడ వచ్చి పడ్డావా? ఏంటో ఈ కాలం పిల్లలు. అరే నీకు డాన్స్ చేయడం వచ్చామ్మా? డాన్స్ రాదత్తమ్మా. సంగీత్ లో చూసానులే. రాను బొంబాయికి రాను. చాలు చాలు, ఆ మాత్రం వస్తే చాలు. మన ఇద్దరం కలిసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేద్దాము. అందులో మన ఇద్దరు డాన్స్ రీల్స్ పోస్ట్ చేద్దాము, ఫాలోవర్స్ వస్తారు. ఇన్స్టాగ్రామ్ పేజ్కి నేమ్ ఏం పెడదాము? ఆకోనా? అత్త కోడలు షార్ట్ కట్ లో ఆకో. నేను ఇప్పుడే క్రియేట్ చేస్తాను. అత్తమ్మా ఇదిగోండి టీ. ఏమైంది అత్తమ్మా? అత్తమ్మా నా మీద ఏమైనా కోపమా? నిన్న నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి 5 రీల్స్ పంపించాను. నువ్వు ప్రతిదీ చూసావు కానీ ఒక్కదానికి కూడా రియాక్ట్ అవ్వలేదు. అవే రీల్స్ నేను సేమ్ నా కూతురికి పంపించాను. 5 రీల్స్కి రియాక్షన్ ఇచ్చింది. అందుకే అమ్మ అందరు అంటుంటారు ఎంతైనా కూతురే కూడలే అని.